శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. 1-9 నుండి 15-9 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి, మిథున రాశిలో కుజ భగవానుడు, కర్కాటక రాశిలో బుధ భగవానుడు, సింహరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు, కన్యరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అందరికీ ముందస్తుగా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు. వినాయకుడు అనగానే అవిఘ్నములను తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి భగవంతుడు కనుక ఆది పూజ్య మహాగణాధిపతి. అంటే ఏ పూజను మనం ప్రారంభించాలనుకున్నా పసుపుతో చేసిన గణపతి స్వామికి మనం పూజ చేసుకుంటూ ఉంటాం. భాద్రపద మాస శుద్ధ చవితి వినాయక జయంతి సందర్భంగా గణపతి స్వామి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ, కైలాసనాథుడి యొక్క సుపుత్రుడి యొక్క ఆశీస్సులు మనందరిపైనను చూపిస్తూ, ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా అందరికీ విద్య, విజ్ఞానము, ఉద్యోగము, వివాహము, సంతానము, రాజయోగము, రాజభాగ్యము, రాజభోగము, ఆనందయోగము, ఎవరికి ఏవేవి కావాలో అన్నీ ప్రసాదించే శక్తి ఆ విఘ్నేశ్వర స్వామి వారికి ఉంది కనుక అందరిపైనను గణపతి స్వామికి ఆశీర్వాదాలను కోరుకుందాం. వృషభ రాశి వారు సోమవారం అమావాస్య, సోమవతి అమావాస్య, మంగళవారం అమావాస్య, కాళ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయిగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు కనుక శ్రావణ మాసం, అందులో సోమవారంతో కూడుకున్న అమావాస్య, మఖా నక్షత్రంలో వచ్చినటువంటి అమావాస్య, మంగళవారం పుబ్బా నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య, పుబ్బా నక్షత్రాధిపతి శుక్ర భగవానుడు, వృషభ రాశి యొక్క అధిపతి కూడా శుక్ర భగవానుడే కనుక రాశిలోనే దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచారం చేస్తున్నారు కనుక వృషభ రాశి వారు తప్పకుండా ఈ సోమవతి అమావాస్య, ఈ కాళ అమావాస్య రోజున ఇంట్లో వీలైనంత వరకు శుద్ధి పెట్టుకొని, అంటే ఇంటి నల్ల మంచి మహాలక్ష్మి ఇంటి నల్ల శుద్ధి పెట్టుకొని ఇంటికి మామిడాకులు, కొబ్బరాకులు ఏర్పాటు చేసుకొని ఒక ఎర్రటి గుమ్మడికాయను సగభాగాన్ని కట్ చేసి పూజా మందిరంలో కానీ లేకుంటే ఇంటి మధ్యలో కానీ ఒక మూలకు కానీ ఒక అష్టదళ పద్మాన్ని ముగ్గును వేసి ఒక దోషుడు ఉప్పును పోసి ఈ గుమ్మడికాయను సగభాగాన్ని కట్ చేసి అందులో పీచు పదార్థాన్ని తీసేసి పైనంతా ఆ యొక్క గుమ్మడికాయ పైన పసుపుతో కుంకుమతో అలంకారం చేసి అందులో సమృద్ధిగా నూనెను పోసి తూర్పు, ఆగ్నేయ, దక్షిణ, నైరుతి, పశ్చిమ, వాయువ్య, ఉత్తర, ఈశాన్యం వైపు 8 రకాల ఒత్తులు పెట్టి దీపాన్ని వెలిగింపచేసి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో కోరికను కోరుకొని ఆ దీపం కొండెక్కక ముందే ఆ యొక్క దీపానికి చక్కెర పొంగలని కానీ పెరుగన్నాన్ని కానీ నైవేద్యంగా ఏర్పాటు చేసి ఈ యొక్క దీపాన్ని ఆ పెట్టిన నైవేద్యాన్ని సాకలి వాళ్ళకు దానం చేసినట్లయితే మీ ఇంట్లో అద్భుతమైనటువంటి నరదృష్టి, శత్రు ప్రభావాలు, ఈతి భావాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. కనుక వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తేదీ రోజున వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. వీలైనంత మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, యోగా ఆసనాలు వేయగలిగినట్లయితే ప్రశాంతత ద్వారా ఆనందయోగం మీ సొంతమవుతుంది. అలాగనే 2వ స్థానంలో కుజుడు ఉండడం వలన కుజదోష ప్రభావం కావడం వలన దయచేసి ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, డబ్బులు తెచ్చుకోవద్దు, రెండింటితో ఇబ్బంది అని చెప్పి గమనించగలగాలి. అర్ధాస్తమ రవి కనుక అనారోగ్యాలు పొంచి ఉన్నాయి, ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. లాభస్థానంలో రాహు ఉన్నాడు. కష్టపడి పనిచేయడము వృషభ రాశి వంతు. ధనాన్ని
మూడో వ్యక్తులు తీసుకెళ్లడం వీరి యొక్క పరిస్థితి ఉంటుంది. కనుక సమయం, ధనం, అదృష్టం అనేది ఎప్పుడు రాదు. వచ్చినప్పుడే జాగ్రత్తగా భద్రపరుచుకోగలిగితే వృషభ రాశి వారంతా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు, హోటల్ వ్యాపారస్తులు, మార్కెటింగ్ రంగము, వస్త్ర వ్యాపారాలు, అలాగనే స్వర్ణకారిత వ్యాపార కార్యక్రమాలు చేసేటువంటి వారికి ఓపిక పట్టుదల ద్వారా నరదృష్టిని తొలగించుకోగలిగితే అదృష్టం వృషభ రాశి సొంతం అని చెప్పి గమనించాలి.